హాయ్ హలో గైస్ ఏవిఆర్ బ్రైట్ టీచర్. మనం స్టార్టింగ్లో స్వరం అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వ్యంజనం గురించి మాట్లాడదాం. మనకి హిందీ రావాలంటే స్వరం తెలియాలి, వ్యంజనం తెలియాలి, బారక్కడి కూడా తెలియాలి. ఇవి తెలిస్తేనే మనకి హిందీ రాయడం చదవడం అనేది వస్తుంది. ఇప్పుడు మనం వ్యంజనం ఎలా నేర్చుకోవాలి అని నేను ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతాయి. అంటే హిందీ రాస్తారు ప్రతి ఒక్కరు. ఆ లెటరింగ్ కూడా ఎలా రాయాలనేది మన హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా నేర్చుకోవాలి. ఆ హ్యాండ్ రైటింగ్ బట్టి కూడా మనకి కొన్ని మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కా రావాలంటే ముందు జీరో చుట్టండి. జీరో జీరో చుట్టి దీన్ని ఇలా లైన్ పెట్టాలి. ఇప్పుడు ఇలా జీరోలో చుట్టి దీన్ని ఇలా ఇస్తే ఇది కా అవుతుంది. ఒత్తు కా ఒత్తుక్క ఎలాగంటే మనకి ఇలా మీకు రెండు తెలుసు కదా, అలాగా ఆ రెండులో రాసి ఇలా యూజ్ షేప్ ఇవ్వాలి. ఈ షేప్ ఇచ్చి ఇలా ఇస్తే దీనికి మధ్యలో జీరో సర్కిల్ చుడితే ఒత్తుక్క అవుతుంది. ఈ లెటర్ ఎలాగ రాయాలి? ఖ ఖ ఘ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో జే వచ్చు కదా. సో ఆ జే వచ్చినప్పుడు అది గీత కొంచెం కిందకి ఇవ్వాలి. ఘ కా ఖ గా ఒత్తుగా ఇలా మీరు తిరిగేసి అంటే ఈ రాస్తున్నాం ఇలా ఇంగ్లీష్లో ఇలా రాసిన పైకి వెళ్ళి ఇలా కిందకి రాయాలి. అప్పుడు ఒత్తుగా అవుతుంది. కాక గగ్గ అంటే దీన్ని ఇలా ఎసరా రాసి ఎక్కడ పెట్టాలని డాట్. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డాట్ పెడతారు. ఇక్కడ డాట్ పెట్టడం వల్ల అది డా అవుతుంది కానీ ఇంకా అనేది అవును. ఖా ఖ గా ఘ ఞ. నెక్స్ట్ వన్ చ ఛ. చ దీన్ని ఇలా రాసి ఇలా సీలా రాయాలి. చ జ ఈలా రాసి చ ఛ ఇలా సర్కిల్ చుట్టాలి. చ ఛ జీ రాయాలి. జ ఇంగ్లీష్లో జీ రాయాలి. జ ఝ ఎస్ రాసి దీన్ని ఇలా ఇవ్వాలి. గీత పెట్టి ఇలా వన్ రాయాలి. చ జ ఛ ఇలా రాయాలి. సి తిరిగేసి రాసి ఇక్కడ వన్ రాసి టీలా రాయాలి. చ జ ఠ ఇలా సీలో రాయాలి. ఠ ఇలా గీత పెట్టి మీరు సర్కిల్ చుట్టాలి. ఠ డ ఎస్లా రాయాలి. డా ఠ డ ఢ ఇలా సీలా సర్కిల్ పెట్టి దీన్ని సర్కిల్ చుట్టాలి. ఠ ఢ అన్ ఇలా యూ రాయాలి. యూ రాసి పక్కనే సైడ్ని గీత గీయాలి. ఠ డ హన్ తాత తా ఇలా ఏలా రాయాలి. పని తా ఒత్తు థా మనకి యూ షేప్ రాసి ఇలాగా షేప్ అవ్వాలి. ఇలా కూడా జీరో సర్కిల్ చుట్టాలి. థా థ ద మనకి ఠ ఫస్ట్ ట రాయడం వస్తే దానికి ఇది కూడా ద అవుతుంది. సీలా వస్తుంది. థా థ ద ధ మనకి కాలో గా రాయడం వస్తే థా థ ద ధ ఇలా సర్కిల్ చుట్టి ఈ రాయాలి ఇంగ్లీష్లో. అప్పుడు రాయాలి. తాత దాధ నా ఇలా రాయాలి. తాత దాధన తల పాప ఇలాగా యూ రాసి ఇలా గీతవాలి. పా ఇది కూడా యూ షేప్ రాసి ఇలా ఇవ్వాలి. ఇలాగా పా ఇది వన్ రాసి సర్కిల్ చుట్టాలి. బా ఇది కూడా పాప బా రెండులాగా ఇవ్వాలి. ఇలాగా ఇలా రాయాలి. బా మా సేమ్ బా ఎలా ఉందో మా కూడా అలా వస్తుంది. పాప బా మా. ఇప్పుడు మనకి యార్వాలి. యూ షేప్ రాయాలి. ఇలా యూ యా రెండు టూ రా లా మన ఎమ్ ఎలా రాస్తామో స్టైల్గా అలా లా యా రా లా వా వన్ వేసి సర్కిల్ చుట్టాలి.
యా రా లా వా షే 2 ఇలా సర్కిల్ చుట్టాలి. ఇలా గీత పెట్టి ఇక్కడ లైన్ గీయాలి. పైన ఇది మొత్తం కలపకూడదు. యా రా లా వా షే షా పాపలా వచ్చు కదా పా రాసి మధ్యలో గీతిస్తే షే ఏ యా రా లా వా షే షా సా 2 పెట్టి గీత పెట్టి 1 రాయాలి. సా యా రా లా వా షే షా సా హా హా అనేది ఇలా సగం ఎస్. ఇప్పుడు ఇక్కడ సీలో పెట్టాలి. హా యా రా లా వా షే షా సా హా అక్ష ఇలా గీత పెట్టి ఇలా ఎస్ తిరిగేసి రాయాలి. ఎస్ అక్ష త్రా క్ష త్రా జ్ఞా జీ ఇంగ్లీష్లో జ్ఞా ఇలా రాయాలండి. వీటిని క్షాత్రాజ్ఞ వీటిని సంయుక్తాక్షరాలను కూడా అంటాం. మనం ఈ విధంగా స్టైలిష్గా లెటర్స్ రాయడం వస్తే మన ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. మనం ఫస్ట్లో ఎలా రాసేటప్పుడు మనం స్టైల్గా రాయడం నేర్చుకోవాలి. మన ఇంట్రెస్ట్ లేకుండా రాస్తే రైటింగ్ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ణమాలలో వ్యంజన కూడా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. సో థ్యాంక్ యూ ఆల్.